ఇప్పుడు బాగా నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి కూర్చోవడానికి గల కారణాలు ఏంటి? జేసీ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఒక 250 300 బస్సులు స్క్రాప్ కింద కొని రిజిస్ట్రేషన్ చేసి బ్రహ్మాండంగా చలామణి చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రయత్నం చేశాడు. అప్పుడు ఉన్నటువంటి అఫీషియల్స్ ఇవన్నీ దొంగ బండ్లు, దొంగ రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి మొత్తం గ్యారేజ్లలో పెట్టారు, సీజ్ చేసి గ్యారేజ్లలో పెట్టారు. అప్పటి నుంచి ఆయనది మైండ్ దుబ్బింది ప్రభాకర్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడుతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఇంత పెద్ద గడ్డం పెంచుకుంటాడు, ఎప్పుడు ఎవరితో మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడు డ్యాన్స్ చేస్తాడో తెలియదు, ఎప్పుడు అద్దాలు పెడతాడో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఒకప్పుడు వైఎస్ విజయమ్మని అంతలా తిట్టిన వ్యక్తి విజయమ్మని తిట్టలే, వాళ్ళ కుటుంబాన్ని తిట్టిండు. ఎవరిని తిట్టినా ఏం చేసినమ్మా, విజయమ్మ ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భార్య, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తల్లి, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చి విజయమ్మ గారితో మలిసినంత మాత్రానో, జేసీ ప్రభాకర్ రెడ్డి ఈమె వాడిని మలిసినంత మాత్రాన ఏం కొంపలు మునిగేటి లేవు. ఈమె ప్రధానమంత్రి కాదు, ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ కాదు, ఆయన ఒక ప్రెసిడెంట్ కాదు. ఒక ఇద్దరు ఏ సందర్భంలో కలిసిర్రో, ఎట్లా కలిసిర్రో, ఏందు గురించి కలిసిండ్రో తెలియదు. ఆ కలిసినంత మాత్రాన దాని పెద్ద ఇక మనకున్న ఛానళ్ళు ఉంటాయి కదా, దాని పెద్ద ఏదో మొత్తం భూమి బద్దలైనట్టు చెప్తారు తప్ప దాంట్లో పెద్దగా దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఈవెన్ విజయమ్మ పోయి సోనియా గాంధీని కలిసినా కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె వీడియోలో ఒకసారి చెప్పింది, నా కొడుకు నా బిడ్డని గెలిపిమని చెప్పింది. చెప్పినప్పుడే ఆమె కొంత రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించేట మనసులల్లా కొంత చిన్నగా అయింది ఆమె.